మచిలీపట్నంలో నిన్న బైపాస్ రోడ్ లో, పాత బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి కమ్మసంగం సెంటర్ లో, ఆ జంక్షన్ లో ఉన్నటువంటి ట్రాఫిక్ ఐలాండ్ లో వాజ్పేయి విగ్రహానికి కొబ్బరికాయ కొట్టాలి, ఎన్టీ రామారావు బొమ్మ పెట్టాలి అనేటువంటి తొంతోటి నిన్న నడిచిందంట. దాంట్లో నేను బీజేపీని కూడా, బందర్లో బీజేపీని కూడా నేనే నడుపుతున్నానని చెప్పని కొల్లు రవీంద్ర గారి బినామీ మాట్లాడుతున్నాడని చెప్పని విలేకరులు చెప్తున్నారు. ఇప్పుడు అంటే బినామీ అంటే ప్రతిదానికి బ్రోకరేజ్ చేస్తుంటారు, ప్రతి పనికి డబ్బులు మాట్లాడటం, ఇట్లాంటివన్నీ చేసేటువంటి అతను మాట్లాడారని అంటున్నారు. వీళ్ళు ఏడవలేక, వీళ్ళు పరిపాలన చేయటం చేతకాక, వీళ్ళు తన్నుకుని బజారుని పడి, అంటే వీళ్ళ కాపురంలో చుచ్చుకి నాకంటగడ్డే, నేను నాకంటగట్టం అంటే ఎంత చేతకాని తనం కొల్లు రవీంద్ర గారిది, వాళ్ళ మనుషులది. వాళ్ళు మీరు తన్నుకోవటం ఏంటి, మీరు బజారును పట్టడం ఏంటి, మీ కాపురం అల్లరవటం ఏంటి, మీ కాపురం బజారును పట్టడం ఏంటి, దానికి నాకు సంబంధం ఏంటి? ఇవాళ మచిలీపట్నం ప్రజలకందరూ కూడా ఒకసారి ఒక విషయాన్ని విశదీకరించదలుచుకున్నాను. ఏంటంటే, ఏదైతే కమ్మసంగం సర్కిల్ ఉందో, ఆ కమ్మసంగం దగ్గర ఉన్న సర్కిల్ కి 2007-8 సంవత్సరంలో షేక్ సిలార్ దాదా గారు మున్సిపల్ చైర్మన్ గా ఉండగా, అప్పటి 1వ వార్డు కౌన్సిలర్ బచ్చని శ్రీనివాసరావు గారి యొక్క ప్రతిపాదన మేరకు దాన్ని రాజీవ్ గాంధీ సర్కిల్ గా కౌన్సిల్ తీర్మానం ఆమోదించబడింది. కౌన్సిల్ తీర్మానం ఆమోదించబడటం అంటే స్థానిక పురపాలక సంఘం దాన్ని రాజీవ్ గాంధీ సర్కిల్ గా ఎప్పుడో ఆమోదించి దాన్ని రికార్డు పరంగా అది రాజీవ్ గాంధీ సర్కిల్ కింద నిర్ధారణ చేయడం జరిగింది. 2018లో మేము అది ఎన్టీఆర్ మార్గ్ కింద తీర్మానం చేశామని అంటున్నారు. అది కౌన్సిల్ కూడా తీర్మానం చెక్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఎన్టీఆర్ మార్గ్ అని పెట్టినంత మాత్రాన అక్కడ ఎన్టీ రామారావు బొమ్మ పెట్టాల్సిన అవసరం ఉందా? నిజంగా పెడితే గిడితే రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టుకోవచ్చు. లేదు, రాజీవ్ గాంధీ గారి బొమ్మ ఆల్రెడీ రైతు బజార్ ఎదుర్కొన్నా ఉంది కదా అన్నీ అనొచ్చు. మరి ఎన్టీ రామారావు బొమ్మ కూడా బస్ స్టాండ్ దగ్గర ఉంది కదా, ఎన్ని బొమ్మలు పెడతారు? పోయింది ఏముంది? వాజ్పేయి అది పెడతాన్నారు, పెట్టుకోండి. రూల్ ప్రకారం అయితే, లేదా సాంప్రదాయం ప్రకారం అయితే రాజీవ్ గాంధీ సర్కిల్లో ఎన్టీ రామారావు బొమ్మ పెడతాకు గాని, లేదా వాజ్పేయి గారి బొమ్మ పెడతాకు గాని ఏమన్నా అది పద్ధత అని అడుగుతున్నాను. సాంప్రదాయం అది అడుగుతున్నాను. సాంప్రదాయం అది అవ్వదు కదా. మాకు ఈ సర్కస్ ఎందుకు? ఊరికే మామూలుగా మాకు వినోదం, బందర్ ప్రజలందరికీ వినోదం, తన్నుకోవటం, తోసుకోవటం మామూలుగా. యమ సర్కస్, యమ డ్రామా కంపెనీ అదంతా. నేను అడుగుతున్నాను, బొమ్మ పెడతాకి తన్నుకుంటున్నారు కానీ బందర్ బాగు చేతకి ఎక్కడన్నా తన్నుకున్నారు మీరని అడుగుతున్నాను. ముడాకి సంబంధించి బీజేపీకి సంబంధించిన చైర్మన్ ఉంటే 650 ఎకరాల ముడా భూమిని అడ్డగోలుగా దోచేస్తుంటే బీజేపీ వాళ్ళు దాన్ని ఆపటాకి ఏమన్నా తన్నుకున్నారా? టీడీపీ వాళ్ళతో తన్నుకోలేదు కదా. బందర్లో ఒక మంచి జరగటానికి ఇప్పటి వరకు ఏమన్నా పట్టుబట్టి తన్నుకున్నారా మీరు? బందర్ బాగు జాతికి ఏమన్నా తన్నుకున్నారా? ఆటి కోసం కాకుండా ఈ బొమ్మల కోసం తన్నుకోవటం అండి. వాజ్పేయి గారు భారతదేశానికి వన్నె తెచ్చే పనులు ఎన్నో చేశాడు. వాజ్పేయి గారు పరువు మీరెందుకే బందరు కమ్మసంగం దగ్గర బజార్ని పడేస్తారు ఎన్టీ రామారావుది. ఇవాళ ఈ
నయా తెలుగుదేశం వాళ్ళందరూ ఎన్టీ రామారావుని పడదోసి కూలదోసి కసా పొడిచి ఆయన మానసికంగా కుంగిపోయి చచ్చిపోతా కారణమైన వాళ్ళు వాళ్ళ బొమ్మ పెడతారంట. మీరు బొమ్మ పెట్టాలి, రామారావు ఆనందపడతాడు పైనుంచి. మీరందరూ చంద్రబాబు బ్యాచ్ కదా, మీరు చంద్రబాబు బ్యాచ్ అంటే మీరు బొమ్మ పెడతాకి వాజ్పేయి గారిని. కాబట్టి అయ్యా మీరు తన్నుకునేదో బందర బాగుజాతకు తన్నుకోండి, కానీ వాజ్పేయి గారిని గొప్ప రాజనీతిజ్ఞుడు, ఈ దేశానికి అణుబాంబు పరీక్షలు చేసినటువంటి గొప్ప మహనీయుడు. ఆయన్ని బజారును పడేయబాకండి, ఆయన పరువును బజారుని పడేయబాకండి మీ చేష్టలతో.